గత కొద్ది రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో సినీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. జీతాలు పెంచండి మహాప్రభు అని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయాయి. మనం చూస్తున్నాం, పప్పు నుంచి కరెంటు బిల్లు వరకు ఏ విధంగా పెంచారో మనం చూసాం ప్రభుత్వాలు. ఇప్పుడు ఆ రేట్లకి మనకు వచ్చే శాలరీలకి కంపేర్ చేసుకుంటే మైనస్లోనే పోతుంది. కాబట్టి రేట్లు పెరిగే కొద్దీ శాలరీలు కూడా, జీతాలు కూడా కొంచెం పెంచితే అంతో కొంత ఫ్యామిలీని అలా 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 ముందుకి తీసుకెళ్ళగలరు. పాపం ఆ కార్మికులు, సినీ కార్మికులు ఆ జీతాలు పెంచండి మహాప్రభు అని వేసి వాళ్ళు అడుక్కుంటున్నారు. ఎందుకంటే సినిమాలో హీరోలు, హీరోయిన్లు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళేమో కోట్ల రూపాయలు తీసుకుంటారు, ఇక్కడేమో వర్కర్స్కి చాలని జీతాలు ఇస్తారు. అందుకని చెప్పేసి వాళ్ళంతా కూడా రోడ్డుకి డిమాండ్ చేస్తుంటే వాళ్ళ మీద సినీ ప్రొడ్యూసర్ ఒక ఆయన కేసు పెట్టాడు. ఎందుకంటే ఆయన, ఆ ప్రొడ్యూసర్ గారు పవన్ కళ్యాణ్తో ఒక సినిమా తీస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్కి కార్మికులు ఎవరు కూడా రాలేదని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టాడు. ఆయన సినిమా షూటింగ్కి ఒకరోజు ₹1 ఖర్చు అవుతుందంట. ఈ కార్మికులు రాకపోవడం వల్ల ₹1 నష్టం వస్తుందని చెప్పేసి, వచ్చిందని చెప్పేసి ఆయన కార్మికుల మీద లీగల్గా కేసులు కూడా పెడుతున్నాడు. ఎవరు మహానుభావుడు అంటే పవన్ కళ్యాణ్ గారి పార్ట్నర్ టీజీ విశ్వప్రసాద్. మీకు అందరూ కూడా బాగా తెలిసే ఉంటుంది. టీజీ విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ గారి పార్ట్నర్. ఆయన రోజుకి ₹1 నష్టపోతున్న సినీ కార్మికుల సమ్మెపై కోర్టులో నిర్మాత పిటిషన్. ఎంత దారుణమో చూడండి. పిటిషన్ దాఖలు చేసిన టీజీ విశ్వప్రసాద్, ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులకు లీగల్ నోటీసులు, ప్రొడ్యూసర్ చర్యపై కార్మికుల ఆగ్రహం. వేతనాలను పెంచాలంటూ 5 రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు సమ్మెకు దిగిన విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో షూటింగ్స్ ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. వేతనాలు పెంచబోమని నిర్మాతల మండలి నుంచి ప్రకటన వెలువడిన పనుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళబోమని చెప్పేసి కార్మికులు భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఈ క్రమంలో నిర్మాతలు కార్మికుల మధ్య చర్చలు కొలిక్కి వస్తున్న వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తాజాగా పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ కార్మికుల ఆకస్మిక సమ్మె కారణంగా తాను రోజుకి ₹1 నష్టపోతున్నానని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు. అదేవిధంగా ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్, అదేవిధంగా సెక్రటరీ అమిరాజు, ట్రెజరర్ అలెక్స్కు లీగల్ నోటీసులు కూడా పంపాడు. దీంతో కార్మికులంతా నిర్మాతపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. చర్చలు జరుగుతుండగా ఇలా కోర్టుకి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి కార్మికులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అయ్యా నిర్మాత గారు, మీరేమో పవన్ కళ్యాణ్ గారికి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదా, మరి దాంట్లో కొంత అయినా సరే ఆ కార్మికులకి జీతాలు పెంచి వాళ్ళని ఆదుకోవచ్చు కదా. అవి మాత్రం చేయరయ్యా. రోజుకి 2 కోట్లు తీసుకుంటాడు మీ పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్. పవన్ కళ్యాణ్ గారు 2 కోట్లు ఇస్తుంటే ఈయనకి నష్టాలు రావు, కానీ కార్మికులకు జీతాలు పెంచమని చెప్పేసి అడిగితే మాత్రం నష్టాలు వచ్చేస్తాయంట. ఈ సినీ కార్మికులకి 1000-2000 పెంచితే దానికి విపరీతమైనటువంటి నష్టాలు వచ్చేస్తాయట ఈ మహానుభావుడికి. అన్నట్లుగా గతంలో ఈయన గారి ఈవీ కంపెనీకి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 1200 ఎకరాల భూమిని కట్టబెట్టడం జరిగింది. మీకు అంతా గుర్తే వచ్చి ఉంటుంది ఈ సమయానికి. ఈయన టీజీ విశ్వప్రసాద్ ఈవీ కంపెనీకి ఆ కూటమి ప్రభుత్వం 1200 ఎకరాల భూమిని కూడా కట్టబెట్టింది ఈ మహానుభావుడికి, టీజీ విశ్వప్రసాద్. ఈయనకంట నష్టాలు వచ్చేస్తున్నాయంట, నష్టాలు. పవన్ కళ్యాణ్ గారికి ఏమో రోజుకి ₹1,00,00,000 రెమ్యునరేషన్ ఇవ్వచ్చు, కానీ కార్మికులకి ₹1000 500 పెంచండి అయ్యా మహాప్రభు అంటే మాత్రం వీళ్ళకి పెద్ద నష్టం వచ్చేస్తుందంట. ఎంత ఘోరం. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని మేము ఉద్ధరించేస్తామని చెప్పేసి మాట్లాడతాడు. మరి అక్కడ పనిచేస్తున్న కూడా ప్రజలే కదా, మరి ఏం ఉద్ధరించేశాడు అంటే సినీ ఇండస్ట్రీలో ఒక రకంగా, రాజకీయాల్లో ఒక రకంగా మనుషులు ఉంటారా? ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని చెప్పేసి మాట్లాడతారు కదా. మరి ఆ సినీ కార్మికులు కూడా పేదలే కదా, ప్రజలే కదా, మరి ఆదుకోవచ్చు కదా. చాలని జీతాలతో ఏ విధంగా బతకాలి వాళ్ళు?
పవన్ కళ్యాణ్ గారి కుమారుడేమో పెద్ద పెద్ద టాప్ మోస్ట్ స్కూల్లో చదవచ్చు. మరి కార్మికుల పిల్లలు ఎక్కడ చదవాలా? ఆ పెద్ద స్కూల్లో కాకపోయినా అట్లీస్ట్ మిడిల్ క్లాస్ స్కూల్లోనే సరే చదువుకోవాలంటే కొంచెం జీతాలు పెంచాలి. లేదు మేము అది కూడా ఏమంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? ప్రభుత్వ పాఠశాల చదువుకోవాలి. ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే ఆ పెద్ద తలకాయల పిల్లలకి కాంపిటేటివ్ అంటే వాళ్ళకి పోటీ ఉండదు కదా. ఏమయ్యా టీజీ విశ్వప్రసాద్, ప్రభుత్వం నుంచి గట్టిగానే మింగుతున్నావు, కార్మికులకి జీతాలు పెంచివ్వడానికి ఏమి ఉల్టా వాళ్ళ మీదే కేసులు పెడుతున్నావు? కొంచెమైనా సరే ఉండాలా.